రైతు సోదరులకు నమస్కారం అండి. మనం చూసేది మహేంద్ర వాళ్ళది జగన్నాథ్ అనే రేటు చూడండి. ఒకసారి కాయలు మొత్తం ఎండిపోయినాయి. ఆల్రెడీ రైతు తెంపారు. ఎకరానికి 14 క్వింటాలు అమ్మారండి. ఇది రెండోసారి సిద్ధంగా ఉంది. ప్లస్ ఇప్పుడు చుట్టూ ఏ రకంగా చూసినా చూడండి, ఏ మంట లేపని చూడండి. ఎక్కడ చూడండి. మనం చూసేది మార్చి నెలని చూడండి. అది కాయలు ఎట్లుగా జగన్నాథ్ హైలైట్. అసలు నల్లి ఉంటే ఈ టైప్లో కాస్తుందండి. ఎక్కడికి పోయి చూడండి, ఏ చెట్టు చేను చూడండి ఇట్లా లేదు. ఇది ఫస్ట్ తెంపారు, ఇది రెండోసారికి, ఇది మూడోసారికి అండి. ఇది పచ్చికాయలు కూడా హైటు 4.5 5 అడుగులు ఉందండి. ఇది చెట్టు చూడు, ఏ మండ చూడండి. ఇప్పుడు పచ్చికాయలు ఎట్లున్నాయో గుర్తులే. ఏ మండ తీయండి, కాయలు ఎట్లున్నాయో చూడండి. చూడండి ఈ పొదలేపు, ఈ పొదలు ఏంటి ఉన్నాయా పైన ఆకులే ఆపడుతున్నాయండి. లేపుతంటేనే ఉంటుంది కాయలు. ఒక్క కాయ కానట్లే. ఒక్కసారి చూడండి. ఇప్పుడు లేపటం చూడండి ఇట్లున్నాయి చూడండి. ఈ కాయల చింతకాయల చూడండి కాయలు ఎట్లా ఉంది. ఎక్కడ రాజీ పడట్లేదండి చెట్టు. ఇది 3వ స్టెప్ అండి. ఇది 3వ స్టెప్. ఇది చూడండి చూడండి, ఏ కొమ్మైనా చూడండి. ఈ టైంలో ఈ కొస్స కాయ అయిందండి. కొస్స కూడా కాయ అయింది చూడండి. ఇంకొక మండ తీద్దే ఇది చూడండి. ఇది కింద పడి ఉంది, ఏం అవడట్లేదు కానీ చూడండి ఎట్లుంది. ఇది చూడండి కాయలు ఎట్లుందో చూడండి. సరే, ఎక్కడ రాజీ లేదండి. కాసుట్లో ఎక్కడ రాజీ లేదు. ఎక్కడ తీసినా చూడండి ఎక్కడ తీసినా తీయలేకపోతున్నామండి. మండ ఎత్తలేకపోతున్నాం. చూపించండి చూడండి. ఇది 3వసారి చూడండి ఎట్లుంది. క్రాప్ కాదు, గుర్తులే ఎక్కడ అడ్డం పడ్డాయండి. ఓకే, థ్యాంక్ యూ సార్.